హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పాలేరుతో పార్ట్ 1. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. నా పేరు స్వాతి, వయసు 27. నా జీవితంలో నేను ఎదుర్కొన్న సంఘటనలను, కష్ట సుఖాలను మీకు చెప్తాను. ఒక ఆడది తోడు కోసం ఎంతగా తప్పించిపోతుందో ఈ కథలో వివరిస్తాను. నేను బెడ్రూమ్లో మంచంపై వెలికిలా పడుకొని ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచనలకు కారణం నేను అనుభవిస్తున్న వేదన. అది ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నా నాలో ఏదో వెలితి. నా శరీరం తోడు కోసం ఎదురు చూస్తుంది. నేను ఈ స్థితిలో ఉండటానికి, తోడు కోసం ఇంత ఆరాటపడటానికి కారణం తెలుసుకోవాలంటే నా గతంలోకి వెళ్లాల్సిందే. నేను చిన్ననాటి నుండి ఒక అనాథ ఆశ్రమంలో పెరుగుతూ డిగ్రీ పూర్తి చేశాను. ఆశ్రమానికి దగ్గరలోని ఒక కంపెనీలో చిన్నపాటి ఉద్యోగం చేస్తూనే చిన్ననాటి నుండి నన్ను ఆదరించి పెంచి పోషించిన ఆశ్రమంలో పిల్లలకు సేవలందిస్తూ జీవితం కొనసాగిస్తున్నాను. అలా నాకు 24 సంవత్సరాలు నిండిపోయాయి. ఆశ్రమ పెద్దలు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకొని నా ఆమోదంతో పెళ్లి ప్రకటన వేశారు. తర్వాత 2 రోజులకు కుమార్ అనే కుర్రాడు ఒంటరిగా అనాథాశ్రమానికి చేరుకొని అక్కడి పెద్దల్ని కలిశాడు. తన వయసు 27 సంవత్సరాలని, తన స్వరాష్ట్రం కర్ణాటకని చెప్పాడు. తను 5 సంవత్సరాలుగా గోదావరి జిల్లాలో ఉంటున్నానని తెలిపాడు. బెంగుళూరులో తమ కుటుంబానికి ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తుల్ని తమ బంధువులు అక్రమంగా లాక్కున్నారని, పోలీసుల సహకారంతో అక్కడి ఆస్తుల్ని అమ్మకం చేయగా వచ్చిన డబ్బుతో గోదావరి జిల్లా ఒక గ్రామంలో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నానని తెలిపాడు. ఆ భూమిలోనే తమ నివాసం కూడా నిర్మించానని, అనాథ యువతిని భార్యగా చేసుకొని మంచి జీవితాన్ని అందించాలనేది తన ఆలోచన అని వివరించాడు. కుమార్ మాట తీరు, అణకువ ఆశ్రమ పెద్దలకు నచ్చడంతో మంచి రోజు చూసుకొని ఇంటికి వస్తామని, అక్కడ నిర్ణయం తీసుకుందామని చెప్పి పంపించారు. 4 రోజుల తర్వాత కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చారు పెద్దలు. పల్లెటూరికి కిలోమీటర్ దూరంలో చుట్టూ ప్రహరీ తీసి విద్యుత్ ఫెన్సింగ్ భద్రత ఏర్పాటు చేయబడి ఉంది. ఆ 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం 2 బెడ్రూమ్ల ఇల్లు చూడచక్కగా ఉంది. కుమార్ ఎదురొచ్చి ఆహ్వానం పలికాడు. వరండాలోని సోఫాల్లో వారిని కూర్చోబెట్టి తన వద్ద పనిచేస్తున్న శివయ్యను, అతని భార్య కొండమ్మను పిలిచి వారికి పరిచయం చేశాడు. ప్రస్తుతం తాము ముగ్గురమే వ్యవసాయ పనులన్నీ చూసుకుంటున్నామని, ఈ భూమి కొన్నప్పటి నుండి శివయ్య తన వద్దనే పని చేస్తున్నాడని, ఏడాది క్రితం కొండమ్మని పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు. పంట పొలాల మధ్య ఉండటం వలన అక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. శివయ్య, కొండమ్మ వారికి అల్పాహారం అందించారు. తాము అన్ని రకాలుగా విచారణ చేసుకున్నామని, తమ ఆశ్రమ బిడ్డ అయిన నన్నిచ్చి వివాహం చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు తెలిపారు. అప్పటి వరకు కారులో కూర్చొని ఉన్న నన్ను పిలిచి కుమార్కి చూపించారు. నా చక్కని రూపం, నా అణకువ కుమార్కి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నన్ను తీసుకెళ్లి ఇల్లు మొత్తం చూపించారు. నాకు కూడా కుమార్ నచ్చడంతో పెళ్లి ఖాయం చేసి వారం రోజుల్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసి నన్ను కుమారింటికి పంపించారు. మా శోభనం ఏర్పాట్లు చేశారు శివయ్య దంపతులు. నా చేతికి పాల గ్లాస్ అందించి బెడ్రూమ్లోకి పంపించింది కొండమ్మ. నేను అందించిన పాల గ్లాసులో సగం పాలు ఆయన తాగి మిగతావి నాకు అందించారు. ఇద్దరం మంచంపై కూర్చొని మా పూర్వాపరాలు తెలుసుకొని అనుభవాలు, విశేషాలు పంచుకున్నాము. అలా మాటలు కలుపుతూ ఒకరిని ఒకరు తాకటం ప్రారంభించాం. ఇద్దరిలోనూ తీయని అనుభూతి. లైట్ తీసేయండి, నాకు అసలే సిగ్గెక్కువ అన్నాను. లైట్ లేకపోతే నీ అందమైన చందమామ లాంటి ముఖం కనిపించదు స్వాతి అన్నారు. నాకు సిగ్గేసింది. అంత అందంగా ఉన్నానా అన్నాను. అన్నారు నా ముఖంలోకి చూస్తూ. తనకు ఏదైనా సినిమాలో రొమాంటిక్ సీన్ చూస్తే బాగుంటుంది అన్నారు. నాకు అలాంటి సమయాల్లో బాగుంటుంది అన్నాను. ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నాం. అలా కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నాం. నాకు మెలకు వచ్చేసరికి ఉదయం 9 అయింది. లేచి హాల్లోకి వచ్చేసరికి కొండమ్మ వంటగది నుండి బయటికి వస్తూ, అమ్మాయి గారు కాఫీ కలపనా అంది.
కలుపుకోండమ్మా అన్నాను. అయ్యగారు టిఫిన్ చేసి తోటలోకి వెళ్ళారు అమ్మాయి గారు. మధ్యాహ్నం భోజనానికి వస్తారు. మీరు లేచాక చెప్పమన్నారు అంది. సరే బ్రష్ చేసి టిఫిన్ చేయండి అంది నన్ను. టిఫిన్ చేసి కాఫీ తాగుతూ సోఫాలో కూర్చున్నాను. అమ్మాయి గారు వంట పని అయిపోయింది. నేను వెళ్ళి సాయంత్రం 5 గంటలకి వస్తాను అంది కొండమ్మ. మరల కొండమ్మ కల్పించుకొని అమ్మాయి గారు రాత్రి అంటూ తలగొక్కుంది. నేను మౌనంగా ఉన్నాను. సరే అమ్మాయి గారు, మీకు సిగ్గెక్కువ అనుకుంటా. వెనుతిరిగి వెళ్ళబోతుంది. కొండమ్మ అని పిలిచాను. చెప్పండి అమ్మాయి గారు అంది. రాత్రి ఏం జరగలేదు అన్నాను అమాయకంగా. మొదట్లో అలాగే ఉంటుంది అమ్మాయి గారు అంది కొండమ్మ అనుభవంతో. ఏదైనా సలహా ఇవ్వచ్చుగా అన్నాను. నేను కూడా తొలి రాత్రి మీలాగే భయపడి బిగుసుకుపోవడం వలన ఇబ్బంది పడ్డాను అమ్మాయి గారు. అప్పుడు నా మామ ప్రేమగా 4 మాటలు చెప్పాడు. అప్పుడు నాకు సిగ్గు బిడియం పోయింది. అప్పటినుంచి ప్రతిరోజు పండగే నాకు అంది. మీరు ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రయత్నించండి అంది. సర్లే, నా బాధలేవో నేను పడతాను, నువ్వెళ్ళు అన్నాను. రాత్రి 9 గంటలకి మంచం మీదకి చేరాము. అమ్మాయి గారికి భయం పోయిందా అన్నారు. నేను సిగ్గుగా అన్నట్లు తలూపాను. అలా 3 రోజులు గడిచిన తర్వాత నా జీవితంలో విషాదం నింపుతూ నా భర్తను కరోనా మహమ్మారి మింగేసింది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్ళిన కుమార్ మరలా తిరిగి రాలేదు. నేను గుండె పగిలేలా ఏడ్చాను. నన్ను కొన్నాళ్ళు ఆశ్రమానికి తీసుకువెళ్ళి కొంత స్థిమితపడిన అనంతరం మరల కుమారింటికి పంపించారు ఆశ్రమ పెద్దలు. సహజంగానే వివాహం జరిగించిన అనంతరం మా ఆశ్రమ పెద్దల బాధ్యత తీరిపోయినట్లే. మెల్లగా కోలుకున్న నేను పనివాళ్లైన శివయ్య కొండమ్మలతో వ్యవసాయ పనులు చేయిస్తూ ప్రస్తుతం జీవితం సాగిస్తున్నాను. ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. ప్రస్తుతం ఇలా మంచంపై వెలకిలా పడుకొని ఆలోచిస్తున్నాను. నా భర్త 3 రోజులు ఇచ్చిన ప్రేమను ఆస్వాదించిన నేను 2 ఏళ్లుగా వేదన అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆ వేదన పతాక స్థాయికి చేరిపోతుంది. మరో వివాహం చేసుకునే ఆలోచన కూడా లేదు. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. అలా నిద్రలోకి జారుకున్న నేను సాయంత్రం 5 గంటలకి లేచాను. అప్పటికే కొండమ్మ వంట పని ప్రారంభించింది. కొండమ్మ ఇచ్చిన కాఫీ తాగి అలా వరండాలోకి వెళ్ళాను. వర్షాకాలం ప్రారంభం కావడంతో సన్నని జల్లు కురుస్తూ చల్లని గాలి వీస్తుంది. వరండా ఎదురుగా ఉన్న మల్లెపువ్వు చెట్ల వాసన మత్తుగా గాలితో పాటు ప్రయాణిస్తుంది. నాకు ఒళ్ళంతా బరువుగా అనిపిస్తుంది. అలా కుర్చీలో కూర్చొని ఫోన్లో రీల్స్ చూస్తూ గడుపుతున్నాను. ఇంతలో అమ్మాయి గారు వంట పూర్తయింది. మధ్యాహ్నం కూడా తిన్నట్లు లేరు. వేడి వేడిగా బంగాళదుంప వేపుడు రసం పెట్టాను, తినండి అంది. ఆకలేదు కొండమ్మ, తర్వాత తింటాలి, నువ్వెళ్ళు అన్నాను. తనకి తన భర్తకి క్యారేజీ సర్దుకొని వెళ్ళింది. మా పెళ్ళైన వెంటనే మెయిన్ గేటు పక్కనే శివయ్య కొండమ్మలకి ఒక గది, వరండా, బాత్రూమ్ కట్టించారు కుమార్. శివయ్య కొండమ్మలకి ఇంకా సంతానం కలగలేదు. శివయ్యలో లోపం వలన సంతానం కలగట్లేదని 4 సంవత్సరాల పాటు మందులు వాడాలని చెప్పారట డాక్టర్లు. 8 గంటల ప్రాంతంలో స్నానం చేసి భోజనం ముగించాను. ఒంటరితనంతో ఏమీ తోచట్లేదు నాకు. మొబైల్లో ఏదో సినిమా చూస్తూ బెడ్ మీద పడుకున్నాను. సినిమా చూస్తుండగానే నా ఫోన్ మోగింది. కొండమ్మ వాళ్ళమ్మ ఫోన్ చేసి కొండమ్మ ఫోన్ తీయట్లేదని వీలైతే మాట్లాడించమని అడిగింది. టైం చూస్తే 10 గంటలు దాటింది. వర్షం పడుతుంది. వీలైతే వెళ్ళి మాట్లాడిస్తానని, లేదంటే రేపు ఉదయం మాట్లాడిస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాను. కాసేపటికి ఆలోచించి ఏదైనా అర్జెంట్ కాబోలు వెళ్ళి మాట్లాడిస్తే పోతుంది అనుకున్నాను. నాకు కూడా కాస్త సమయం గడుస్తుంది కదా అనుకుంటూ గొడుగు తీసుకొని బయలుదేరాను. అలా నడుచుకుంటూ శివయ్య కొండమ్మ ఉండే గది దగ్గరికి చేరుకున్నాను. లోపల లైట్ వెలుగుతుంది అంటే మెలకుగానే ఉన్నారు అనుకున్నా మనసులో. వరండాలో గొడుగుంచి డోర్ కొట్టడానికి వెళ్ళాను. లోపల నుండి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. నేను బిత్తరపోయాను. ఆ రాత్రి ఏం జరిగిందో తర్వాత పాటలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.